సో ప్రెజెంట్ యూనియన్ బడ్జెట్ ఈరోజు రిలీజ్ కానుంది. అయితే దానికి సంబంధించి ఏపీ రాష్ట్రంలో రైల్వేస్ అదేవిధంగా మిగతా కొన్ని కీలకమైన ప్రాజెక్టులు ఏవేవైతే ఉంటాయో వాటి వల్ల ఎంతోమంది లబ్ధి చేకూరుతుంది. వాటితో కలిపి నిధులు కొంచెం ఎక్కువగా కేటాయించాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఈ రిక్వెస్ట్ వల్ల ఎక్కడెక్కడ ఎలాంటి లాభాలు జరుగుతాయి అనుకోవచ్చు? సో ఖచ్చితంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో మెయిన్ హైలైట్ ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారు ఫేస్ ఆఫ్ ద పాలిటిక్స్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన ఒక్కడు కలవడం వల్ల అటు బీజేపీకి కానీ ఇటు టీడీపీకి కానీ అందరికీ కూడా ఒక చేయూత అనేది వచ్చినట్టు చెప్పాలి. ఖచ్చితంగా ఒక బ్యాక్ బోన్లో నిలబడి ఆయన గెలుస్తూ వీళ్ళని కూడా గెలిపించాడని చెప్పాలి. సో మరి బీజేపీ ప్రభుత్వం కూడా ఈయనకి ఏదో ఒకటి చేయాలి, మనకి ఇంత హెల్ప్ చేశారు కదా అని కృతజ్ఞతగా ఏదన్నా చేద్దాం అని చెప్పి అందరు వాళ్ళు ఎప్పుడు కూడా తహతహలాడుతున్నారు అనమాట. సో మరి అయితే ఇప్పుడు బడ్జెట్ వస్తున్న టైంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మోడీ గారిని ఆయన బృందాన్ని పర్సనల్గా అడగడం జరిగిందనమాట. ఏంటంటే మా రాష్ట్రానికి ఇటు మీరు ఎట్లాగో కొన్ని ఇద్దామని ఫిక్స్ అయ్యారు, ఇటు రైల్వే శాఖకి వాటితో పాటు ఇంకొన్ని కావాల్సి వస్తుంది. అంటే అలాగే ఇప్పుడు ఏం చేస్తున్న ఏదైతే పంచాయతీ రాజ్ ఉందో దానికి కానీ అటవీ శాఖకు కానీ ఇంకా రాష్ట్రంలో కావాల్సిన వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కావాల్సిన అమౌంట్స్ కానీ సో వాళ్ళు ఇచ్చిన ఇంతకుముందు 15,000 రిలీజ్ చేశారనమాట. సో అది సరిపోదు, ఎందుకంటే అది పోలవరంకి మాత్రం సరిపోతుంది. ఇంకా మిగిలిన చేయాలి అంటే ఆ బడ్జెట్ సరిపోదు. ఈసారి ఇచ్చే బడ్జెట్లో ఇది స్టేట్ బడ్జెట్ కాబట్టి కొంచెం చూసి ఇవ్వండి. సో మాకు దీన్ని ఆ కొటేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి. సో దానిలో ఎన్ని ఫైనల్ చేశారు, ఎన్ని ఇస్తారని అయితే ఈరోజు తెలిసిపోనుందనమాట. అంటే మెయిన్లీ రైల్వేస్ కోసము, అదే విధంగా ఓన్లీ ఇప్పుడు పోలవరం అనేది ఆల్రెడీ దానికి తగ్గట్టుగా నిధులు వచ్చాయి. కానీ కొన్ని ప్రాంతాలలో వాటర్ సమస్యలు ఇంకా ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న డ్యామ్స్ కోసం కానివ్వండి, చిన్న చిన్న రోడ్వేస్లలో వాటర్ పైప్ లైన్స్ కోసం అన్నిటినీ కూడా మెయిన్లీ పెట్టుకొని మెయిన్లీ పిఠాపురానికి అదేవిధంగా కొన్ని ఏరియాస్ ఇంకా రైల్వేస్కి అసలు రైల్వే కోసం అంటే వాళ్ళు ఎక్కడ ఎంతో దూరం వెళ్ళాలి. అలా కాకుండా కొన్ని గ్రామాలకు రైల్వేస్ తీసుకొస్తే బాగుంటుంది అంటే యాక్చువల్లీ విజయవాడ అండ్ విశాఖపట్నానికి ఈ మెట్రో రైలు కూడా ప్లాన్ చేస్తున్నారు ఇవాళ వచ్చే బడ్జెట్లోనే. సో మరి వాళ్ళు ఇచ్చే బడ్జెట్ బట్టి ఈ మెట్రో ట్రైన్ అనేది ఉంటుందా లేదా అనేది తర్వాత సెషన్స్లో చెప్తారనమాట. సో ఆ ప్లాన్ అయితే థాట్లో ఉంది, కానీ అది అమల్లోకి వస్తుందా లేదా అనేది వీళ్ళు ఇచ్చే బడ్జెట్ బట్టి స్టార్ట్ అవుతుందా లేదా అని తెలుస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ పంచాయతీరాజ్కి కావాల్సిన ఏవైతే ప్రతి గ్రామంలో ఆయనకు తెలిసిన సమస్యలు ఉన్నాయో అవన్నీ తీర్చాలంటే స్టేట్కి ఒక బడ్జెట్ రావాలి, వాళ్ళ నుంచి ఆయనకు ఆ బడ్జెట్ రావాలి అంటే ఖచ్చితంగా స్టేట్కి ఇంత రావాల్సి ఉంటుంది. సో ఆయన ఎక్స్పెక్టేషన్స్ కొటేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మరి వాళ్ళంతా ఇస్తే పవన్ కళ్యాణ్ గారికి నిజంగా విలువ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట. ఆ బడ్జెట్ కానీ రిలీజ్ అయిందంటే పవన్ కళ్యాణ్ గారు నిజంగా మరో మెట్టెక్కినట్టే. సో మరి నెక్స్ట్ బడ్జెట్ దాకా కూడా ఆయనకి ప్రశంసలు అందుకుంటూనే ఉంటాయి. ఎందుకంటే ఈ స్టేట్ బడ్జెట్ అనేది ప్రతి స్టేట్లో కంపేర్ చేసుకుంటే మరి ఇప్పుడు మన స్టేట్ కొంచెం ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే కనబడుతుంది అనమాట. ఎందుకంటే మరి ఆ బీజేపీ సర్కారు ఉన్న ఫ్రెండ్షిప్ కానీ అటు కూటమి వల్ల కానీ దానిలో కొంచెం ఎక్కువ రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో కంపేర్ టు లాస్ట్ ఇయర్ జగన్ ప్రభుత్వంలో వచ్చిన 5 ఏళ్లలో ఈసారి దానికి డబుల్ ద బడ్జెట్ వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మరి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన కొటేషన్ని మోడీ గారు ఎట్లా చూశారో అది అంత ఇస్తారా లేదా అనేది చూద్దాం.